హలో దార్, దిస్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటి ఆ టాపిక్ అంటే, మీలో చాలామంది ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు కదా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ టెన్షన్ మొదలైపోయింది. ఎగ్జామ్ ఫీవర్ కూడా మీలో వచ్చేసి ఉంటుంది. ఏం టెన్షన్ లేదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఎగ్జామ్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ఎలా అంటే, ఈ వీడియోలో నేను కొన్ని మంచి టిప్స్ చెప్పబోతున్నాను. ఆ టిప్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలరు. దిస్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. బిఫోర్ ఫర్దర్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, షెడ్యూల్ యువర్ టైం టేబుల్. మీరు ఒక ప్రాపర్గా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది ప్రాపర్గా టైం టేబుల్లో మీరు రాసుకోండి. అదే టైం టేబుల్ చివరి వరకు ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా అది మీకు ఎగ్జామినేషన్లో ది బెస్ట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేయొద్దు. యూట్యూబ్ వీడియోస్ చూసి కానీ, లేకపోతే వేరే టీచర్స్ ఇచ్చిన నోట్సెస్ కానీ, లేకపోతే వేరే కాలేజ్ నుంచి, స్కూల్స్ నుంచి తీసుకొచ్చిన నోట్స్ని మీరు యూజ్ చేయొద్దు. మీ దగ్గర ఆల్రెడీ ఒక నోట్స్ ఉంటుంది, లేదా మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక మెటీరియల్ ఇచ్చి ఉంటారు, దాన్ని మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు ఒకే ఆర్డర్లో ఒకే మెటీరియల్ చదివినట్టయితే మీ మైండ్లో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. ఇప్పటికిప్పుడు వేరే కాలేజీ నుంచి తీసుకొచ్చిన మెటీరియల్ మీరు మైండ్లో ఎక్కించుకోలేరు. కాబట్టి డు నాట్ యూజ్ ఎక్స్టర్నల్ మెటీరియల్స్. మీ దగ్గర ఏది ఉందో అదే మెటీరియల్ని యూజ్ చేయండి. అండ్ థర్డ్ టిప్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్, బ్రేక్స్ అనేవి తీసుకోండి. చదువుతున్నప్పుడు మంచిగా బ్రేక్స్ తీసుకోండి. 3 times, వీలైతే 4 times కూడా బ్రేక్స్ తీసుకోండి. అలా బయటికి వెళ్ళండి, వాటర్ తాగండి, మధ్య మధ్యలో స్నాక్స్ తినండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీ బ్యాటరీ మళ్ళీ ఫుల్ అవుతుందన్నమాట. అంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఎక్కువ చదవగలరు మీరు. సో అలా కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో కూర్చొని చదివితే ఏమవుతుందంటే, మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు అనుకుంటారేమో ఎక్కువసేపు చదివేస్తున్నా, ఎక్కువ వచ్చేస్తుందని. కాదు, ఎంత ఎక్కువసేపు కూర్చుంటే మీరు అంత తక్కువ నేర్చుకుంటారు. ఎందుకంటే మీ మైండ్ పవర్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అర్థమైందా? సో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుని చదవండి. ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే, రివైజ్ చేయడం. మీరు ఆల్రెడీ ఒక నోట్స్ రాసుకుని ఉంటారు కదా, లేకపోతే మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని హైలైట్ చేసుకొని ఎక్కువసేపు రివైజ్ చేయండి. ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయండి. ఎన్ని ఎక్కువ టైమ్స్ మీరు రివైజ్ చేయగలిగితే అంత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఎగ్జామినేషన్లో ఇవ్వగలరు. అండ్ ద ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్. ఈ టిప్ ఏంటంటే, ప్రాపర్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఏది పడితే అది ఎగ్జామ్ టైంలో తినకూడదు. ఈ ప్రిపరేషన్ టైంలో అస్సలు తినకూడదు. అలా తింటే ఏమవుతుంది, మన స్టమక్ అప్సెట్ అవుతుంది అండ్ చాలా విధాలుగా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అవి కాన్షియస్గా రాకపోయినా మనకు వచ్చిన హెల్త్ ఇష్యూ అనేది అన్కాన్షియస్గా మన మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి హెల్తీ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. మార్నింగ్ చాలా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, అండ్ ఆఫ్టర్నూన్ కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. నైట్ టైమ్స్ వీలైతే ఫ్రూట్స్తో ఆపేయండి. సో ఇవి మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామినేషన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. నాకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కూడా మీ మీద ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.